క్రిస్టియానిటీ వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బేపనోళ్ళు అందరూ చెప్పారు, మీరు పనికి మాలిన వాళ్ళు, మీరు అంటరాని వాళ్ళు, మీకు ఎక్కడికి స్వాగతం లేదు, మా ఇంటికి రావడానికి అవ్వదు, మీరు మా గ్లాస్తో నీళ్ళు తాగడానికి అవ్వదు, మీరు మాతో కలిసి భోజనం చేయడానికి అవ్వదు, మీరు అంటరానిలోళ్ళు అని మన బేపనోళ్ళు చెప్పినటువంటి అబద్ధం ఈ రోజు వరకు పరిగణలో ఉంది మన దేశంలో. అందుకే అంటరాలేని వాళ్ళందరికీ కూడా మిషనరీలు వచ్చి దేవుని యొక్క ప్రేమను ప్రకటన చేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవుల్ని తన రూపంలో చేసుకున్నాడండి. అంటరాలేనోడు ఎవడూ లేడు, ఎవరిని నీచంగా దేవుడు చేయలేదు. దేవుడు అందరినీ ఒక కుటుంబం అని పిలుస్తున్నాడు. ఏ తండ్రిని బట్టి మనము కుటుంబం అని పిలువబడుతున్నామో ఆ తండ్రి యొక్క నామములో మనం అందరం కూడా మోకరించి ప్రార్థన చేయగలము అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మిషనరీలు మన దేశం లాంటి దేశంలోకి వచ్చి వారు బోధించారు. ఈరోజు అద్భుతమైనటువంటి స్వాగతం అనేక ప్రజలకు దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ద గ్రేట్ ఇన్విటేషన్ విచ్ గాడ్ ఈజ్ గివింగ్.